వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వనపర్తి పట్టణంలోని సుధా నర్సింగ్ హోమ్, సృష్టి హాస్పిటళ్లను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి. ఆసుపత్రికి వచ్చే రోగుల నుండి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయొద్దని ఆదేశం. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఆల్ఫ్రాజోలం, ఎండు గంజాయి సీజ్. డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్స్పిరేషన్ ప్రక్రియ ద్వారా దహనం. మందమరి మండలంలోని పలు గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. బైక్ పై తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే ఆసుపత్రికి వచ్చే రోగుల నుండి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయొద్దు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధి లక్షణాలతో ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చిన రోగుల రక్త నమూనాలను తప్పకుండా ఎలిజా పరీక్షలను పంపించాలని, తప్పనిసరిగా అయితే తప్ప గర్భిణీలకు సిజేరియన్ చేయొద్దని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వనపర్తి పట్టణంలోని సుధా నర్సింగ్ హోమ్, సృష్టి హాస్పిటళ్లను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో డెంగ్యూ, మలేరియా వ్యాధులతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిసి మాట్లాడారు. ప్రస్తుతం వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎంత ఛార్జీలు వసూలు చేస్తున్నారనే వివరాలతో పాటు సీజనల్ వ్యాధి, అనుమానిత రోగుల నుండి రక్త నమూనా సేకరించి ఎలిజా పరీక్షలకు తప్పనిసరిగా పంపించాలని ప్రైవేట్ డాక్టర్లను ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల నుండి ఇష్టారీతన ఫీజులు వసూలు చేయవద్దని, చికిత్సకు ఎంత ఛార్జీ తీసుకుంటారో సూచిక బోర్డు పెట్టాలని సూచించారు. గర్భిణీలు ప్రసవానికి వచ్చిన సిజేరియన్ కాకుండా సాధారణ ప్రసవాలు జరిగే విధంగా చూడాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రసవాల రిజిస్టర్ పరిశీలించారు. సృష్టి హాస్పిటల్లోని సెల్లార్లోని ఎక్స్రే గది, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతరత్ర సామాన్లు ఉండటం గమనించిన కలెక్టర్ మున్సిపల్ ఇంజనీర్లను పిలిపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెల్లార్లో కేవలం వాహనాలు నిలిపేందుకు తప్ప ఇతర అవసరాలకు వినియోగించడానికి వీలు లేదని హాస్పిటల్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. రొటీన్స్ మనకు ర్యాట్లో పాజిటివ్ వచ్చేది. వన్స్ మన మీటింగ్ అయిన తర్వాత మంచి బట్ హౌ డు యూ నో అక్కడ ఎలిసా పాజిటివ్ వస్తే ఇందులో పాజిటివ్ కేసు కూడా మేము తీసుకుంటాం. అది కూడా పెడుతున్నాం, అవి కూడా అప్డేట్ చేస్తున్నాం. ఎలిసా పాజిటివ్ కేసు అప్డేట్ చేస్తున్నాం. ఎలిసా మెథడ్ పాజిటివ్ కేసు 3 కేసెస్ ఉన్నాయి. కొన్ని వైరల్ కేసెస్ ఉన్నాయి, 2 కేసెస్. కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళకి డెంగ్యూ కేసులు ఉన్నాయి. ఫీవర్తో వచ్చిన కేసు 3 కేసులు చేసింది. ఎలిసా పాజిటివ్ మనకు పంపిస్తారు సార్. పాజిటివ్ అన్నాను రిపోర్ట్ మండే పాజిటివ్ వస్తే అక్కడ పంపిస్తారు. మన దగ్గర సస్పెక్ట్ సార్ స్టేబుల్ ఉంది సార్. ఈరోజు చెప్తాను అంటే టీ అట్లా ఏమి ఉండదు. బేస్డ్ ఆన్ సిమ్టమ్స్ అక్కడ చేసేది డెంగ్యూ నేమ్. సో నేను మన దగ్గర సస్పెక్ట్ కూడా వస్తే పంపిస్తున్నాను. ఫీవర్ కేసు అయితే పంపించాను అంటే పాజిటివ్ సాంపిల్ పంపిస్తాను. నెగిటివ్ వచ్చిన పంపిస్తాను. ఇవాళ కలెక్ట్ అయిపోయి ర్యాట్ పాజిటివ్ వచ్చింది. స్టేబుల్ నేను రాసి ఉండదు సార్. ఫీవర్ ఉంటే స్పెల్లింగ్ ఉంటే రాసి తగ్గేసి ఫీవర్ దగ్గర రాసి ఉన్నందుకే చేసినాం సార్. స్పెల్లింగ్ దగ్గర యాక్టివేట్ almost half an hour. Yes. So all private hospitals should maintain this.
వీళ్ళంతా మీ పేషెంట్స్ సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 13 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన ప్రభుత్వ నిషేధిత ఆల్ఫ్రాజోలం 3 కిలోలు ఎండు గంజాయి 950 కిలోలను ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం కోర్టు అనుమతి తీసుకుని న్యాయాధిపతుల ముందు కేసు ప్రాపర్టీని ఎఫ్ఎస్ఎల్ కొరకు శాంపిల్ తీసి మిగిలిన మొత్తాన్ని జిల్లా డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలోని పటాన్చేరు మండలం పసుమైలారం పారిశ్రామిక వాడలలోని మెడికేర్ పరిశ్రమలో ఇన్స్పిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దానం చేయడం జరిగింది. దానం చేసిన నిషేధిత ఆల్ఫ్రాజోలం మరియు గంజాయి విలువ సుమారుగా 3.75 కోట్ల రూపాయల విలువ ఉంటుందని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ వివరించారు. జిల్లా డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ చైర్మన్ గా జిల్లా ఎస్పీ మరియు కమిటీ సభ్యులైన అదనపు ఎస్పీ ఏ సంజీవరావు, మెడికేర్ పరిశ్రమ మేనేజర్ శివారెడ్డి, పటాన్చేరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, డీసీఆర్పీ ఇన్స్పెక్టర్ బి రమేష్, పటాన్చేరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లాలు నాయక్ ఆధ్వర్యంలోని దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ద్వారా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇకపై మత్తులకు బానిసలై గంజాయి లాంటి మత్తు పదార్థాలను సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు. వీడియో తీపో. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని పలు గ్రామాలలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక వెంకటస్వామి పర్యటించారు. మందమర్రి ఊరిలో బైక్ పై తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని ఆ సమస్యలను వెంటనే తీరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎర్రగుంటపల్లి, నార్లపూర్, ఊరు రామకృష్ణపూర్ ప్రాంతాలలో కూడా పర్యటించి పలు సమస్యలను తెలుసుకుని వారి యొక్క సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి. పాతపూర్ మన రైల్వే ట్రాక్ దగ్గర కూడా అక్కడ లైట్ అంతకుముందు పెట్టిన
ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు నీళ్ళలో పోతే కొట్టుకపోయిండ్రు. మళ్ళీ ఇది ఎందుకు చేయలేదు వాళ్ళు? స్కూల్ పోగా కూడా ఇబ్బంది, బ్యాగులు ఇంట్లో పెట్టుకో, పిల్లలు దాటి ఆడడం కూడా ఇబ్బంది అవుతుంది. ఇంటికి వచ్చారా కూడా ఇబ్బంది అవుతుంది. ఇంటికి కష్టమే. ఇప్పుడు రేపు పురుగో పూజ కొట్టినట్టు వాళ్ళు అక్కడికి వెళ్ళి వెళ్ళాలి. అంబులెన్స్ వచ్చినందుకు కూడా కష్టం అవుతుంది. మాకు ఏమి లేదు, మీరు ఏం చేయకుండా మనం మాకు బిల్ చేయండి. ఇది ఇంతకు ముందు ఎందుకు ప్రపోజల్ పంపినాం సార్ కానీ రాలేదు సార్. బుక్కలు కూడా వచ్చింది సార్, మనకి ఇది రాలేదు సార్. అది కూడా ఇప్పుడు అది క్యాన్సిల్. కలెక్టర్ దగ్గర వేయడం సార్. ప్రతి ఒక్కరికి వచ్చిన సంవత్సరం తిరుగుతారు కాలేదు కదమ్మా. ఏం పట్టించుకుంటారు? ఎస్టిమేట్ కాలేదు. ప్రతి ఒక్కరికి చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఏం పట్టించలేరు. దయచేసి మాకు ఇది ఒక చిన్న పిల్లలు అంటున్నారు. బాగా చిన్న స్కూల్ బంద్ పిల్లలకు. ఇంకా వర్షం వచ్చిన పిల్లలు బడికి వెళ్ళాలి. మొన్న కరెంట్ తీసేసి గుడిసెలు పండుకుంటారు. ఇద్దరు ముగ్గురు ఇల్లు ఎస్టిమేట్ చేయాలి. ఫస్ట్ ఎస్టిమేటే లేదంటుండే ఇంజనీర్ సార్. ఫస్ట్ ఎస్టిమేట్ చేయని వాళ్ళు చేసిన తర్వాత స్పెషల్గా తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి మీరు ఇది చేసి అయినా మాకు టైం అవుతుంది. సార్ వచ్చిండు పోయిండు మళ్ళీ ఏం చేయలేదని చెప్పకండి. ఓపిక పడండి, టైం అవుతుంది అని చెప్పిస్తా. ఏం అచ్చుతాం టెంపరీ ఏం చేయొచ్చా సార్? మొన్న సమ్మర్ లో చేసినాం సార్, పైపులు కొంచెం సెట్ చేసి మట్టి ఓపించినాం సార్. మనం చేసి పెట్టి బట్ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఎంత కూర్చొని వెళ్ళిపోతుంది. అక్టోబర్ నెక్స్ట్ ఆఫ్టర్ సీజన్. గాంధీ హాస్పిటల్లోని కొనసాగుతున్నటువంటి బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, హిందూ బీసీ మహాజన మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వరు దీక్షకు మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ వారి యొక్క సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ తరపున కూడా పోరాటాలను కొనసాగిస్తామని ప్రకటించారు. దీంతో దీక్ష చేస్తున్న వారికి ఏమైనా అపాయం జరిగితే ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని, రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామన్నారు. దేశంలో కులగణన చేయాలంటున్న రాహుల్ గాంధీ వారి పార్టీ పాలనలో ఉన్న తెలంగాణలో ఎందుకు స్పందించడం లేదని, దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సి ఉందని అన్నారు. హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు సిద్ధేశ్వర్ గారు మరియు వారి యొక్క బృందం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావటానికి కారణమైనటువంటి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు కొరకు దీక్ష చేపడితే దురదృష్టం ఏంటంటే వాళ్ళు సొంత ఇంట్లో దీక్ష పెట్టినా కూడా వారిని బలవంతంగా తరలించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి, ఈరోజు కేసీఆర్ని గద్దె దింపారంటే కేవలం గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, నిరాహార దీక్ష చేయకుండా, ఇందిరా పార్కును కూడా ధర్నా చౌక్ను కూడా బంద్ చేయడం వల్ల గద్దె దింపడం జరిగింది. సాక్షాత్తు కాంగ్రెస్ ప్రభుత్వమే మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్ స్థానిక సంస్థల్లో దాదాపు 60% ఉన్నటువంటి బీసీలను కులగణన చేసి 62% పెడతామని చెప్పారు. అదేవిధంగా బీసీ సప్లాన్ మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు చేతిలో ఒక కాన్స్టిట్యూషన్ బుక్ పెట్టుకొని వీధి వీధి గ్రామాన పట్టణం కులగణన చేయాలని, రిజర్వేషన్ పెంచాలని తిరుగుతుంది. ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రకటించి కులగణన చేస్తాం, రిజర్వేషన్ పెంచుతాము బీసీలకు అని చెప్పి ఈరోజు దాదాపు 8 నెలలైనా కాలయాపన చేస్తుంది. రాహుల్ గాంధీ గారు ఆన్సర్ చెప్పాలి. హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు సిద్ధేశ్వర్ గారు గత కొన్ని రోజులుగా
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డిలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే, మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఈ రాష్ట్రంలో బీసీలకు ఏమేం చేస్తామనేదో దాదాపు ఒక 25-26 వాగ్దానాలు చేసిండ్రు. ఆ వాగ్దానాలు చేసి ఇప్పటివరకు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, ఎన్నికలు నిర్వహిస్తామని అక్కడ ఎన్నికల కమిషను ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీ సంఘాలు అందరికీ అనుమానం వచ్చింది. ఏంది మాకు ఒక బీసీలకు ఏ ప్రభుత్వం చేయనంత కూడా నేను చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మళ్ళీ బీసీలకు మోసం చేస్తున్నాండి. వివిధ రాజకీయ పార్టీలు కానీ బీసీ సంఘాలు కానీ స్పందించడం మొదలుపెట్టింది. ఆ స్పందనను కూడా వాళ్ళు పట్టించుకుంటలేదు. మేము బీజేపీ ఓబీసీ మోర్చా తరఫున దాదాపు రాష్ట్రంలో 400 మండలాల ముందు 33 కలెక్టర్ ఆఫీసుల ముందు కూడా మేము పోయి కలెక్టర్లకు విన్నవించాం. కానీ ఎలాంటి స్పందన లేదు. అంటే కనీసం మంత్రులు మాట్లాడేటప్పుడు మీరు ఏం భయపడదు అవసరం లేదు, బీసీలు మేము తప్పకుండా మీకు 42% బీసీలకు మేము రిజర్వేషన్ కల్పించినాకనే ఎన్నికలకు పోతాం, ఏమి మీరు ఆందోళన పడవలసిన విషయం కూడా లేదు. కానీ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తేందుకు మీరు మర్చిపోయారేమో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళకు జ్ఞాపకం చేసేందుకు శాంతియుతంగా ఇళ్లలో కూర్చొని నిరాహార దీక్ష చేస్తే కూడా వాళ్లకు పడడం లేదు. ఎందుకంటే ఈ సమస్య పెద్దగా రాష్ట్రంలో బీసీలంతా ఐక్యమత్యంతో వస్తే రేపు స్థానిక ఎన్నికలలో మా ఓటం ఖాయమవుతుంది. అంటే దీన్ని ఇమ్మీడియట్గా ఎలక్షన్ స్టార్ట్ చేసి ఎవరో చదువుకునే వరకే మేము ఎలక్షన్లు బయటపడాలి, మళ్ళొకసారి మోసం చేయాలని వాళ్ళ ప్రయత్నం. కానీ ఇవాళ బీసీ సంఘాలు కానీ మా బీజేపీ ఓబీసీ మోర్చా కానీ మీరు అలాంటి ప్రయత్నం చేస్తే మీకు మొన్న బీఆర్ఎస్కి ఏ విధంగా పుట్టగతులు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ ను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి పట్టణంలోని బాలురు ఉన్నత పాఠశాలలో హాకీ స్టేడియంలో ఉద్యోగుల స్నేహపూర్వక క్రీడలను ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ మొదట బ్యాట్ తోటి కొనసాగించి క్రీడలు ప్రారంభించారు. ఒలింపిక్ లోని వరుసగా భారతదేశానికి 3 బంగారు పతకాలు కైవసం చేసుకోవడంలో ప్రధాన భూమిక పోషించిన హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినం ఆగస్టు 29న కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటుంది. వనపర్తి జిల్లాలో యువజన క్రీడా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగుల క్రీడా పోటీ, వాలీబాల్, క్రికెట్, చెస్, తాడులాగుడు పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముందుగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ ను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలని, పట్టుదల, ఆత్మవిశ్వాసం అలవర్చుకోవాలని, పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ వెల్ఫేర్ అధికారి సుధీర్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి మల్లికార్జున్, వ్యాయామ ఉపాధ్యాయుడు సురేందర్ రెడ్డి, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాము. మీరు కూడా తప్పకుండా దీంట్లో పాల్గొనాలి. 4 గేమ్స్ ఏవైతే మన డివైఎస్ఓ గారు మీకోసం ఏర్పాటు చేశారో, మీ డిపార్ట్మెంట్లో ఇంకా ఎవరన్నా కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళని తప్పకుండా తీసుకొని వచ్చి మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఇది ఒక కాంపిటీషన్ లాగానే పనిచేయట్లేదా, ఇది ఒక కాంపిటీషన్ లాగా మనం భావించి దీని మీద ఇంకా మనం స్పందించాలి. నిన్న కూడా డివైఎస్ఓ గారు నాకు ఇక్కడ ఉన్న మన ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం కావచ్చు, మనకి హాకీ గ్రౌండ్లో కూడా ఏమేమైతే మనకి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయో కూడా బ్రీఫ్ చేశారు. దానికి కూడా ప్రభుత్వానికి మనం పంపించి అవి కూడా త్వరలో ఇంప్రూవ్మెంట్ చేసే ప్రయత్నం మనం చేసుకుందాం. సో ఇంకా మనం లేట్ చేస్తే మీరు కూడా స్పోర్ట్స్ కోసం వచ్చారు, మా మాటలు వినడానికి రాలేదు కాబట్టి మనం ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ని మనం కంటిన్యూ చేసాం. మరొకసారి నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ మీద మీకు హార్దిక శుభాకాంక్షలు, ధన్యవాదాలు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పల్లె వెంకటరెడ్డి, సిపిఎం పార్టీ నాయకులు సీనియర్ అసిస్టెంట్ మట్టయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీని ఎటువంటి షరతులు లేకుండా అమలు చేయాలని, మొదట 40,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఇప్పుడు 30,000 కోట్ల రూపాయలు ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. రైతు బంధు, రైతు బీమాలు అమలు చేయాలని కోరారు. రైతులు రుణమాఫీ అవ్వక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను 2 లక్షల రుణమాఫీని ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీని, ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీని. జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. రైతు బంధును, రైతు బంధును, రైతు బంధును, బ్యాంకర్లు కొత్త రుణాలు, బ్యాంకర్లు కొత్త రుణాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను 2 లక్షల రుణమాఫీని ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీని, ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీని. జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. రైతు బంధును, రైతు బంధును, రైతు బంధును, బ్యాంకర్లు కొత్త రుణాలు, బ్యాంకర్లు కొత్త రుణాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను. జిందాబాద్ సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. రైతు సంఘం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ రైతుల పక్షాన ఈనాడు మనం ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో అందరికీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీని 8 నెలలు గడిచి ఆగస్టులో 15వ తారీఖు నాడు విడుదల చేసిండు. కానీ 41,000 కోట్లు రుణమాఫీకి అవసరం వస్తాయని ముందుగా ప్రభుత్వం ప్రకటించి ఇప్పటికి 31,000 కోట్లు విడుదల చేయడానికే కన్నా కష్టంగా మారింది. ఇంకా 9-10,000 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నది. అనేక వేలాది మంది రైతులు 2 లక్షల రుణమాఫీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. బ్యాంకర్లు కూడా అనేక కొరీలు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ చూసినప్పుడు 2 లక్షలు మాత్రమే రుణమాఫీ చేస్తాం, 2 లక్షల పైన మీరు కట్టుకోవాలని ఇప్పుడు చెప్తా ఉన్నారు. అదే ముందుగా రైతులకు గట్ల 2 లక్షలే మాఫీ చేస్తాం, పైన వడ్డీలు కానీ అంతకు మించి ఉన్నాయి, ఇప్పుడు డబ్బులు మొత్తం కట్టుకోవాలంటే కట్టుకొని రెడీగా ఉండేవాళ్ళు. అట్లా కాకుండా ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరిగి బ్యాంకులో 2 లక్షలు మాత్రమే ఉంచి పైన మొత్తంగా కట్టుకొని చెల్లించుకొని వాళ్ళు బ్యాంకుల నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకుపోతేనే మాఫీ అయ్యే పరిస్థితి అది ఏర్పడ్డది. అది కూడా ఆగమ్య గోచరంగా కనపడతా ఉన్నది. కొత్త రుణాలు ఇవ్వట్లేదు. 2 సంవత్సరాలుగా నీళ్లు లేక, 4 కార్ల పంటలు లేక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. పెట్టుబడికి కూడా పెట్టుబడి సాయం లేక ప్రైవేట్ అప్పుల కోసం నిలబడతా ఉన్నారు. అందుకని ప్రైవేట్ అప్పులు దొరక్క ఇబ్బంది పడతా ఉన్నారు. రైతులకు వెంటనే రైతు బీమా కూడా విడుదల చేయాలి, రైతు బంధును కూడా వాళ్ళకు కూడా విడుదల చేయాలి. ఆ రకంగా చూసినప్పుడు మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తాత్సారం చేస్తూ ఉన్నది. అట్లా కాకుండా రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిష్కారం చేయాలి. ఆ దిశగా వారు ప్రయత్నం చేయాలి. ఎటువంటి షరతులు లేకుండా బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేసి కొత్త రుణాలు బ్యాంకర్ల నుంచి ఇచ్చేటట్టుగా రైతులకు సహాయపడాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ డిమాండ్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా మేము ఇలా ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. జిందాబాద్ సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. రైతు సంఘం షానవాజ్ ఖాన్ మరియు అతని కుమారులు కింగ్స్ గ్రూప్ గండిపేటలో ఉన్నటువంటి తన 11 ఎకరాల ఫామ్ హౌస్ ను ఆక్రమించి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని దివంగత డాక్టర్ మజర్ అలీ ఖాన్ భార్య శ్రీమతి అఫియా బేగం ఆరోపించింది. Ali Khan. This property at Gandipet, this farm belongs entirely to me, but I am not able to enjoy this property completely. कुछ लैंड ग्रैबर्स है मेरे बेटे के साथ मिलके
ये 2 बाउंसर्स को इधर रखे हैं और मैं है ना अंदर है ना नहीं सेफ फील कर रही हूँ एंड ये लोग ज्यादती कर रहे हैं मेरे साथ और ये पूरा कंप्लीटली मेरा फार्म है और मेरे को हक है किसको मैं एम्प्लॉय करूं या किसको नहीं एम्प्लॉय करूं मेरे फार्म पे और ये मेरे बेटे को लेकर ये किंग्स ग्रुप वाले शाहनवाज और उनके बेटे जुबैर और नसीर है ना मुझे हरास कर रहे और मेरी प्रॉपर्टी को जब्त करना चाह रहे हैं। This is the law and order over here. I have come with a police patrol car. नारसिंगी पुलिस पेट्रोल कार के साथ मैं आई हूँ। SHO हरी कृष्णा रेड्डी में है ना ये पुलिस वालों को भेजे हैं एंड ये लोग मेरी बात नहीं सुन रहे हैं। ये प्राइवेट लैंड है, कम्प्लीटली मेरे नाम पे है ये और आई डू नॉट फील सेफ टू यूज माई फार्म विद दीज बाउंसर्स अराउंड। హైదరాబాద్ రామ్నగర్ లోని మణెమ్మ బస్తీలో హైడ్రా బుల్డోజర్లు అడుగుపెట్టారు. నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఆ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆక్రమణపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలు తేలడంతో ఇవాళ ఉదయం కూల్చివేతలు మొదలయ్యాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వనపర్తి పట్టణంలోని సుధా నర్సింగ్ హోమ్, సృష్టి హాస్పిటళ్లను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి. ఆసుపత్రికి వచ్చే రోగుల నుండి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయొద్దని ఆదేశం. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఆల్ఫ్రాజోలం, ఎండు గంజాయి సీజ్. డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్స్పిరేషన్ ప్రక్రియ ద్వారా దహనం. మందమరి మండలంలోని పలు గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. బైక్ పై తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.